శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరపాలంటూ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రధానంగా 2029 ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలుంటాయి. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి సమయంలోనే ఎన్నికలు జరగనున్నాయనేటువంటి విషయాన్ని గుర్తు చేశారు విజయసాయి. ఓటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల షెడ్యూల్ ని ముందుకు జరపాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి. ప్రధానంగా ఇటీవల కాలంలో డిజిటల్ వార్తా రంగంలో అడుగు పెట్టడం మాత్రమే కాదు, ఒక నూతనమైనటువంటి పార్టీని ఏర్పాటు చేస్తానంటూ విజయసాయిరెడ్డి ప్రకటించినటువంటి విషయం విదితమే. తాజాగా ఎన్నికల కమిషన్ కు ఆయన రాసినటువంటి లేఖ సంచలనంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరపాలి, మరి ముఖ్యంగా వేసవి కాలంలోనే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి వేడి గాలులు, మరి ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలంటూ ఆయన రాసినటువంటి లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ను అడిగి తెలుసుకుందాం. మరి చెప్పిన ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలను ఆశిస్తూ, మరి ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ రీజన్ చెప్తూ కూడా ఎన్నికల కమిషన్ కి విజయసాయిరెడ్డి లేఖ మాత్రం ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు, ఎన్నికలకు సంబంధించినంత వరకు ముందస్తుగా జరపాలంటూ కూడాను ఏదైతే ఎన్నికల కమిషన్ కి లేఖ రాసినటువంటి పరిస్థితి. ఈ లేఖకు సంబంధించినంత వరకు కూడా 2029 ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని, వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి సమయాలు కాబట్టి ఎన్నికల సంఘం దీన్ని పునరాలోచించుకుంటూ ఓటర్ల ఆరోగ్య దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ ను ముందుకు జరపాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి లేఖలో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దీంతో ఒక్కసారిగా విజయసాయిరెడ్డి లేక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల సంఘానికి సంబంధించినంత వరకు కూడాను ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కానీ రాజకీయ పార్టీలన్నీ ప్రతిసారి ప్రస్తావించేది ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి లేదా ఈవీఎంలకు సంబంధించిన అంశం కానీ బ్యాలెట్ పేపర్లు మళ్ళీ తీసుకురావాలని కానీ అనేక లెక్కలు రాస్తున్నటువంటి సమయం. ఇటువంటి సమయాల్లో ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్ల ఆరోగ్య దృష్ట్యా ఏదైతే పెరుగుతున్నటువంటి వేసవి తాపాన్ని గుర్తుంచుకొని ప్రజెంట్ ఉన్నటువంటి వేసవి తీవ్రత తారాస్థాయికి చేరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో అంతా మండు టెండలా మండిపోతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా బాణుడికి ప్రతాపంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ అంతటా ఇబ్బంది వాతావరణం కొనసాగుతుంది. అయితే ఇదంతా దృష్టిలో ఉంచుకున్నటువంటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దీన్ని ప్రస్తావిస్తూ ఏదైతే వాతావరణానికి సంబంధించినంత వరకు ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. దాంతో పాటుగానే ఎవరైతే రాజకీయ నాయకులు ప్రచారం చేస్తారో వాళ్ళ పరిస్థితి కూడా ఎండలో మాడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ స్వలాభం కోసం కూడా ఈ లేఖ రాశారంటూ కూడా సోషల్ మీడియాలో ట్వీట్లు చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. భరత్, ఈసీ దగ్గర నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా ఈ లేఖకి సంబంధించి? లేఖకి సంబంధించినంత వరకు సమర్పించినటువంటి పరిస్థితి ఈసీకి లేఖ పంపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో ప్రెసెంట్ ట్రెండింగ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క కామెంట్ కూడా పూర్తిగా ఎలా ఉందంటే ఈసీకి లేఖ రాసినటువంటి తరుణంలో ఎవరైనా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈసీకి లేఖ రాశారంటే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు రాస్తా ఉంటారు. కానీ విజయసాయిరెడ్డి లేఖ ఈ రోజు పూర్తిగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఓటర్ల దృష్టిలో పెట్టుకొని రాశారా, లేకపోతే ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులు ఎండలో తిరిగితే ఇబ్బంది పడతారంటూ కూడాను వాళ్ళకి సంబంధించినంత వరకు రాశారనే దానిపై కొంత ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కాకపోతే విజయసాయిరెడ్డి అసలు లేఖకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా ఎవరైతే ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ మే నెలలో కాకుండా ముందుకు తీసుకొస్తే బాగుంటుంది ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఇచ్చాయంటూ కూడా అని చెప్పినట్టు తరుణంలో దాన్ని ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భరత్. మొత్తం మీద మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరపాలంటూ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. 2029 ఏప్రిల్ లేదా మే నెలలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. దేశవ్యాప్తంగా కూడా అట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరిగేటువంటి పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు, సో వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన పదే పదే గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా ఓటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ని ముందుకు జరపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రస్తుతం ఆయన రాసినటువంటి లేఖ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ లేఖ పైన పలు భిన్నమైనటువంటి వాదనలు, కామెంట్స్ కూడా వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సాధారణంగా అన్ని పక్షాలు అంటే అఖిల పక్షాలన్నీ కలిసి ఇలాంటి ఒక కీలకమైనటువంటి వాదనను ఎలక్షన్ కమిషన్ ముందుకు తీసుకొని వెళ్లి ప్రతిపాదిస్తే దానికి ఉన్నటువంటి సమయం, దానికి ఉన్నటువంటి సందర్భం లేదా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ఏదైనా ఆలోచన చేసేటువంటి అవకాశం లేదా దాన్ని తోసిపుచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ 5 సంవత్సరాల పదవీ కాలాన్ని ఇలాంటి వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా లేదా తర్వాతకి జరపడం, మార్పులు చేర్పులు చేయడం సాధ్యమేనా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇటకేలకు విజయసాయి రెడ్డి రాసినటువంటి లేఖపై ఈసీ ఎలాంటి రిప్లై ఇస్తుంది, మరి ముఖ్యంగా విజయసాయి రెడ్డి చూపినటువంటి కారణం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇప్పుడు తాజాగా వడగాల్పులు, భానుడి ప్రతాపం మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనబడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే 2029 ఏప్రిల్ మేలో జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి కదా అనేటువంటి ఆలోచన కూడా సామాన్యుల్లో మెదులుతున్న పరిస్థితులు చూడాలి. విజయసాయి రెడ్డి లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నుండి ఎలాంటి రిప్లై వస్తుందో మనము వేచి చూడాలి.